ధ్రువ ఆ పేరులోనే ఒక వైబ్రేషన్ వినిపిస్తూ ఉంది. ఇప్పుడు దాకా కూడా కొన్ని సాంగ్స్ అలాగే కొన్ని సీన్స్ మూవీ టేకింగ్ అది చూసిన తర్వాత ఈ సినిమా 100% సూపర్ డూపర్ హిట్ అవుతుందని చెప్పి అందరికి కూడా అనిపిస్తూ ఉంది. మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించి మీ అందరిని కూడా కలుసుకునే అవకాశం కల్పించినందుకు ముందుగా మిత్రులు అరవింద్ గారికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సోదరులు కేటీఆర్ గారికి, అలాగే ఈనాటి కథానాయకుడు సినిమాలో చక్కటి పర్ఫార్మ్ చేస్తున్న హీరో చరణ్ గారికి, అలాగే డైరెక్టర్కి, మిగతా టెక్నీషియన్స్, ఇందులో నటించిన ఆర్టిస్టులు, ఇక్కడికి వచ్చేసిన సోదరులు సోదరిమణులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంతకు ముందే బోయపాటి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పారు. ఒక చక్కటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఎంతోమందికి ఒక వే చూపించిన మెగాస్టార్ గురించి కూడా చెప్పడం జరిగింది. మరి అటువంటి మెగాస్టార్కి వారసుడిగా రామ్ చరణ్ సినీ రంగంలో ప్రవేశించిన తర్వాత ఒక పక్క నటనతో పాటు ముఖ్యంగా వ్యక్తిత్వం, ఎందుకంటే ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఒక మెగాస్టార్ తరుడైనప్పటికి కూడా ఎక్కడ ఎటువంటి ఈగోయిజం లేకుండా అందరితో కలిసిమెలిసి తను ఉండే ఒక వ్యక్తిత్వాన్ని సందర్భంగా అందరూ అభినందించాల్సిన అవసరం ఉంది. తనకు ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలి. ఏదైతే గీతా ఆర్ట్స్లో మగధీర సినిమా ఒక కొత్త రికార్డు క్రియేట్ చేసిందో దాన్ని బద్దలు కొట్టి ఇది మరో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేయాలని చెప్పని అరవింద్ గారికి మంచి పేరు తేవాలని చెప్పి సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చరణ్ని ఇప్పుడు వచ్చినప్పుడు అడుగుతూ ఉన్నాను, యాక్చువల్గా సినిమా ఫంక్షన్ వైజాగ్లో పెడతా అని చెప్పని మాకు ప్రామిస్ చేశారు. అయితే మొత్తానికి మా సోదరులు కేటీఆర్ ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేశారు, దాన్ని హైదరాబాద్లో పెట్టించారు. దీని సక్సెస్ మీట్ ఖచ్చితంగా వైజాగ్లో మళ్ళీ రావాలి ఎన్టీఆర్ యూనిట్ తోటి. ఇదే స్థాయిలో వైజాగ్ రామకృష్ణ బీచ్లో లక్షలాది మంది సమక్షంలో మళ్ళీ సక్సెస్ మీట్ చేసుకోవాలి. అలాగే దాంతోపాటు మాకు ఎక్స్ట్రా బోనస్ ఏంటంటే మెగాస్టార్ గారి ఖైదీ నెంబర్ 150 కూడా విశాఖలోనే ఖచ్చితంగా మళ్ళీ ఫంక్షన్ చేయాలని చెప్పని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి ఇందులో నటించిన ప్రతి ఒక్కరికి కూడా ఇదొక మెమరబుల్ హిట్ మిగలాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, విష్ యూ ఆల్ ద బెస్ట్ చరణ్. థ్యాంక్ యూ వెరీ మచ్.